హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన టాపిక్ వచ్చి పిల్లల కంటి కొన వద్ద పుసుకులు రావడానికి గల కారణాలు. చాలామంది పిల్లల్లో చూస్తూ ఉంటాం, కంటి చివర పుసుకు పసుపు రంగులోను తెలుపు రంగులోను పట్టేస్తూ ఉంటుంది. పిల్లల కళ్ళు మూసి తెరవలేకపోవడం, మార్నింగ్ అయ్యేసరికి పొద్దున్నే లేచేటప్పటికి కళ్ళంతా పుసుకు పట్టేయడం, అలా అలా ఎందుకు జరుగుతుంది, దానికి గల కారణాలు ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మీ అందరికీ కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు పిల్లల్లో కంటి కొన వద్ద పుసుగులు రావడానికి గల కారణాలు ఏమిటి? పిల్లల కంటి కొన వద్ద పుసుకులు చాలా కారణాల వల్ల ఏర్పడవచ్చు. ముఖ్యమైన కారణాలు ఇవే. కంటి కొన వద్ద పుసుకులు రావడానికి గల కారణాలు అనేవి తెలుసుకుంటున్నాం కదా. వీటిని ఏమంటారంటే కోంజా లేదా ఐ ఇన్ఫెక్షన్ అని కూడా అంటారనమాట. దీంట్లో మొత్తం 4 రకాల కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్. ఒకటి బ్యాక్టీరియా వల్ల కానీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ కంటి కొన వద్ద పుసుకులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. బ్యాక్టీరియా వల్ల స్టెఫిలోకోకస్ లేదా స్టెఫ్లోకోకస్ బ్యాక్టీరియా వల్ల కంటి ఇన్ఫెక్షన్ ఏర్పడి పసుపు లేదా ఆకుపచ్చ రంగులో పుసులు ఏర్పడతాయన్నమాట. ఇది బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వల్ల మన చిన్నపిల్లల్లో కంటి కొన వద్ద పుసులు అనేవి ఏర్పడతాయి. వైరస్ సాధారణంగా జలుబు లేదా ఫ్లూ ఉన్నప్పుడు కంటికి ఇన్ఫెక్షన్ రావచ్చు. సెకండ్ పాయింట్ వచ్చి అలర్జీలు. అలర్జీ వల్ల కూడా కంటి పుసుకులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. పొగ, దుమ్ము, రసాయనాలు, పూల గంధం లేదా ఏదైనా అలర్జీలు కారణాల వల్ల కళ్ళల్లో నీరు కారడం, పుసులు ఏర్పడడం అనేది జరుగుతుంది. థర్డ్ పాయింట్ కన్నీటి గుళిక మూసుకుపోవడం, బ్లాక్డ్ టియర్ డస్ట్. అంటే నీరు వచ్చే హోల్ అనేది ఎలా మూసుకుపోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. చిన్నపిల్లల్లో కన్నీటి మార్గం పూర్తిగా ఓపెన్ కాకపోవడం వల్ల కంటి నలుపు, నీరు కారడం, పుసులు ఏర్పడవచ్చు. ఫోర్త్ మురికి చేతులతో కళ్ళను రుద్దడం. పిల్లల చేతులతో కళ్ళను ఎక్కువగా ముసుక్కునేలా ఉంటారు. అంటే పిల్లల చేతులతో కళ్ళను నలుపుకోవడం వల్ల చేతులు శుభ్రంగా లేకపోతే బ్యాక్టీరియాలో కళ్ళలోనూ వెళ్ళి ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. పిల్లల చేతులు శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా కళ్ళలో ఇన్ఫెక్షన్ అనేది కలిగించవచ్చు అన్నమాట. చికిత్స మరియు నివారణ. ఇది ఎలా చికిత్స చేయవచ్చు, దీన్ని ఎలా మనం తగ్గించుకోవచ్చు అనేది చూద్దాం. పిల్లలను గోరువెచ్చని నీటితో కళ్ళను తడిగుడ్డతో నెమ్మదిగా తుడవాలి. డాక్టర్ చూపించిన ఐ డ్రాప్స్ లేదా క్రీమ్స్ అనేవి వాడాలి. పిల్లల చేతులను తరచుగా కడగాలి. చేతులు శుభ్రంగా ఎప్పటికప్పుడు కడుక్కుంటూ డెటాల్ కానీ హ్యాండ్ వాష్ ఏదైతే అది దాంతో కానీ కడుక్కుంటూ ఉండాలన్నమాట. పిల్లో గుడ్డలు శుభ్రంగా ఉంచాలి. ఇతర పిల్లలకు వ్యాపించకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మన ఇంట్లో పిల్లలు ఒకరికి వ్యాపించకుండా మనం జాగ్రత్త అనేది పాటించాలన్నమాట. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల కంట్లో పుసుకులు అనేవి తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇన్ఫెక్షన్ ఎక్కువ రోజులు ఉంటే లేదా ఇతర సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. మనకి ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువ రోజులు ఇలాగే కంటిన్యూ అయితే మన దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ మనం సంప్రదించాలన్నమాట. ఇలా చేయడం వల్ల కంట్లో పుసుకుల బారి నుండి పిల్లల్ని మనం రక్షించుకోవచ్చు. ఈ చిన్న ప్రయత్నం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.